నమస్తే మా మీరు ఎక్కడెక్కడో డాన్స్ పర్ఫామ్ చేస్తుంటారు అంటే మొన్న భీమ్లీ జరిగింది కావచ్చు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్లు సగపలు పెట్టినా కానీ వెళ్తుంటారు కదా మీరు మంగళగిరికి కూడా వచ్చారు మరి మంగళగిరిలో ఆర్కే గారు మా ఎమ్మెల్యే గారు రాజీనామా చేసి కాంగ్రెస్లో ఉన్నారు ఆయన వెళ్ళిపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమైనా ఇబ్బంది రావచ్చా మంగళగిరిలో నేను ఒకటే చెప్తున్నానన్న ఇప్పుడు ఈరోజు 175 స్థానాలు ఉంటే 151 గెలుచుకున్నటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఒకరు వెళ్ళిపోయినారో లేదా ఎక్కడో వాడు పార్టీలో ఉండట్లేదంటే వచ్చి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఈ పార్టీకి అనేక మంది కార్యకర్తలు ఉన్నారు, బ్రహ్మాండంగా సీనియారిటీతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు కాకపోతే ఇంకొకరు తయారవుతారు. ఇప్పుడు విప్లవోద్యమాలు కూడా ఒక వీరుడు నేల కొరిగితే ప్రభవింతుల వేల వీరులని మనం ఎన్నో నినాదాలు విన్నాం. అదేవిధంగా ఈయన చేస్తున్నటువంటి విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తున్న పరిస్థితుల్లో ఎవరికి ఇష్టపడితే ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఎవరు గెలుస్తారో అనేది ఒక మంచి భావనతో వాళ్ళు ఉంచుకుంటున్నారు. గెలకపోతే పంపించేస్తున్నాడు. ఈరోజు వైఎస్ షర్మిల గారు ఉన్నారంటే ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏమీ లేదు, లేదు టీడీపీలోకి వెళ్ళిపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళైతే ఫస్ట్ గెలుస్తారో లేదో రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కటిగా ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఎవరికైనా కానీ. ఖచ్చితంగా నేను ఒకటే చెప్పగలుగుతాను, ఈయన ప్రతి ఒక్కరు కూడా సమాజ న్యాయం చేశాడు, ప్రతి ఒక్క పేదలకు కూడా సంక్షేమం అందింది. ఇది అందరూ కూడా ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మళ్ళీ జగనన్న సీఎం అవుతాడని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాను. మరి పార్టీలన్నీ ఏకమవుతున్నాయి, జనసేన టీడీపీ కాంగ్రెస్ ఇన్ని పార్టీలు కలుస్తున్నాయి, జగన్ గారు సింగిల్గా వస్తున్నారు కదా, ఏ విధంగా ఉండబోతుంది ఈ ఎన్నికల్లో? ఇప్పుడే కాదు, ఈయన మర్రి చెట్టు లాంటి కాంగ్రెస్, అప్పట్లో కాంగ్రెస్ సోనియా గాంధీనే ఎదిరించి వచ్చినటువంటి నిజంగా మహానాయకుడు, మహాశక్తిపరుడు. ఈరోజు సోనియా గాంధీని ఎదిరించి వచ్చాడంటే ఆనాడు మహా గొప్ప విషయం. ఇప్పుడు గత దీంట్లో చంద్రబాబు నాయుడు 23కి పడిపోయినాడు. మరి ఒక చోట కూడా గెలవని జనసేన. ఒక్కటే చెప్తున్నా, ఈరోజు పొత్తులే వస్తాయి, రానియండి. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, ఎవరైనా న్యాయంగా గెలుచుకోవచ్చు. అది నేను అదే అంటున్నాను, ప్రజలు ఇచ్చే తీర్పు ఖచ్చితంగా అందరం కూడా చూస్తాం. నా నమ్మకం, నేను ప్రతి చోట తిరుగుతున్నాను కాబట్టి వై నాట్ 175 అని ఎందుకంత ధైర్యంగా చెప్తాడంటే, ఒక స్కూల్ పిల్లడు కూడా 10th పాస్ అయితే ఖచ్చితంగా ఇంటర్లో నేను ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటా అని చెప్పి అనుకుంటాడు. అదే రకంగా 151 సీట్లు గెలుచుకున్నాడు కాబట్టి ధైర్యంగా వై నాట్ 175 అని చెప్పి అనగలుగుతాడు. ఖచ్చితంగా సీఎం అయి వస్తాడని చెప్పి అందరికి కూడా నేను తెలియజేసుకుంటాను. మరొక 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డికి జైలే గతి అనేసి ఈ టీడీపీ వాళ్ళ ప్రచారం అయితే గట్టిగా చేస్తున్నారు కదా. మరి వీళ్ళకి కూడా ఇంకా కేసులు ఉన్నాయి కదా, వీళ్ళు మాత్రం జైలు పోకుండా ఉంటారా? అవి కూడా విచారణకు ఉన్నాయి కదా. నువ్వు వేనెత్తి చూపించడం కంటే 4000 నీ వైపు కూడా చూపిస్తున్నాయి అనే సంగతి గుర్తుంచుకోవాలని నేను ఒక్కటే చెప్తున్నా. ప్రజా ఆదరణ, నిజాయితీగా ప్రజలో ఉన్న నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జనం నమ్ముతున్నారు. జనాన్ని జగనన్న నమ్ముతున్నాడు కాబట్టి సచివాలయ వాలంటీర్ వ్యవస్థలు పెట్టి ప్రతి ఒక్క గ్రామానికి పల్లెలకి ప్రజలందరికీ కూడా అందుతున్నాయి. కాబట్టి ఈరోజు ప్రజా సంక్షేమం అద్భుతం. ఇంకా కరోనాలో 2 సంవత్సరాలు పోగా 3 ఏళ్లలో చేశాడు. సిగ్గుందా మీకందరికి కూడా అడుగుతున్నారు. ఈరోజు మళ్ళీ జగనన్న సీఎం వస్తాడు, ప్రజలందరికీ కూడా సంక్షేమం అభివృద్ధి 2 కూడా బ్రహ్మాండంగా చేసుకెళ్తాడని చెప్పి నేను తెలియజేస్తాను. మంగళగిరి బస్సు యాత్ర సందర్భంగా మా ప్రేక్షకులకి ఏమన్నా మీ తరఫున ఒక చిన్న సాంగ్ ఏమన్నా డెడికేట్ చేయాలి, మీకు నచ్చింది జగన్ గారి? ఏం పిల్ల వెళ్దాం వస్తావా, జగనన్న చల్ జగనన్న, అరే జగనన్న ఈ పార్టీలోనికి ఏం పిల్లడు, ఏం పిల్ల శ్రీకాకుళం చల్ శ్రీకాకుళం, అరే శ్రీకాకుళంలో సీమ కొండకి తుపాకీ చల్ తుపాకీ, అరే తుపాకీ పట్టిన తూరిగాలున్నాయట. ఏం పిల్లడు, ఏం పిల్ల, ఏం పిల్లడు.
రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా వస్తాడా నెక్స్ట్? జగనే వస్తాడు. జగనే వస్తాడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? తను అన్ని బాగా చేస్తున్నాడు కాబట్టి ప్రజలందరికీ ఇల్లులు ఇస్తున్నాడు, పేదవాళ్ళకి పెన్షన్ పెంచుతున్నాడు, చేస్తున్నాడు. ఇంకా ఇన్ని పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఉపయోగం ఏంటంటే పెన్షన్ అదే 2005 నుంచి 3000కి పెంచారు. అది ఇంకా వాళ్ళకి మెడిసిన్ కి వాటికి అన్నిటికీ పనికొస్తుంది. మరి చంద్రబాబు నాయుడు వస్తే వీటికంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా. అంటే అది చదువుతున్నారు మీరు ఏమన్నా? ఏం చదువుతున్నారు? 10th అయిపోయింది. 10th అయిపోయింది. యాజ్ ఎ స్టూడెంట్ గా నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి బాగుంటుంది ఖచ్చితంగా? జగన్మోహన్ రెడ్డి. ఆలోచించుకుంటా గ్యారెంటీచుకున్నా జగనన్నే రావాలి, మళ్ళీ మళ్ళీ జగనన్నే రావాలి. అంత నమ్మకం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద? జగనన్న అంటే మాకు మా గుండెల్లో ఉన్నాడు. మా జగనన్న మా గుండెల్లోనే ఉన్నాడు. మరి ప్రజలకు ద్రోహం చేస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి. ఏదో కూర్చాడని మీరంటే మా దగ్గర చల్లదు, అది చల్లదు. పవన్ కళ్యాణ్ అయితే వాడి దగ్గరికి వెళ్ళానండి, వాడి దగ్గరికి వెళ్ళానండి. మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటున్నారు కదా. వాళ్ళకే భయం అలా చెప్పకుండా తిరుగుతారు అంతే. వాళ్ళు భయపడతారు. ఈ ఎలక్షన్స్ లో జగన్మోహన్ అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి వస్తున్నారు, జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు కదా. ఎలా ఉండబోతుంది అంటారు? అన్నంటే మరి అంతే, సింగిల్ గానే వస్తాడు, తగ్గేదలే. మరి షర్మిలా గారిని మోసం చేశాడంట జగన్మోహన్ రెడ్డి. అవన్నీ ఏ విధంగా మోసం చేసింది? కాదమ్మా, మరి ఇప్పుడు ఫైనల్ గా ఈ పొత్తులు అనేవి ఎఫెక్ట్ అవునాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదు అసలుకి వచ్చే ఎలక్షన్స్ వచ్చే ఎలక్షన్స్ 2028, 30 అన్ని సంవత్సరాలైనా జగన్ గారే సీఎం. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఆర్కే గారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు, ఆయన వల్ల ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఏం మైనస్ అవ్వదు. ఆయన అభివృద్ధి బాగానే చేశాడు. మరి ఇప్పుడు గంజి చిరంజీవిని పెట్టారు కదా, గంజి చిరంజీవి నారా లోకేష్ మీద గెలవలేరు అంటున్నారు కదా. గెలుస్తాడు, అందుకే వైసీపీ జగన్ లోకి వచ్చారు. మరి ఇప్పుడు ఈ నారా లోకేష్ నేను మెజారిటీతో గెలుస్తా మంగళగిరిలో అని అంటున్నాడు. ఏంటిది? నారా లోకేష్ మెజారిటీతో గెలుస్తా అంటున్నాడు కదా. ముందు మాట్లాడడం నేర్చుకోమనండి, దయచేసి వినలేకపోతున్నా. ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోమనండి. మరి ఈ పొత్తుల వల్ల జగన్ గారికి ఇబ్బంది లేకుండా 175 వస్తాయంటారా? అన్న మంచోడు, మంచి పేరే వస్తుంది అన్నకి. ఇప్పుడు దాకా ఏది ఎదురు లేదు, అన్న ఎదురులేని మనిషి అనమాట. జగనన్నకే మా ఓటు.